హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సో ఈ వాక్యం వింటున్న మనలో కొంతమంది దుఃఖంలో ఉండవచ్చు, బాధలో ఉండవచ్చు, వేదనలో ఉండవచ్చు. కానీ యేసుప్రభు వారు ఈరోజు క్లియర్గా చెప్తున్నారు, మనందరి దుఃఖాన్ని కూడా ఆయన సంతోషంగా మారుస్తున్నాను అని తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ వాక్యం మీరు వింటున్నట్లయితే ఏంటంటే, మనం యాక్చువల్గా చూసుకున్నట్లయితే ఈవెన్ హన్నా జీవితంలో కూడా ఆమె చాలా బాధగుండా వెళ్తుంటుంది అనమాట. అంటే ఆమెకు ఏమంటారంటే ఆమె భర్తకు 2 భార్యలు ఉంటారనమాట. సో ఒక ఆమెమో హన్నా, ఇంకొక ఆమెమో పెనిన్నా. సో పెనిన్నాకు మాత్రం కొడుకులు కూతుర్లు పుట్టుండేసరికి ఇక్కడ ఏమవుతుందంటే హన్నాని ఎప్పుడు విసిగిస్తుంటుంది అనమాట. సో నీకు పిల్లలు లేరు, అలాగే విసిగిస్తున్నప్పుడు, హింసిస్తున్నప్పుడు ఇక్కడ ఏంటంటే హన్నా చాలా దుఃఖంతో, చాలా వేదనతో యేసుప్రభు వారి యొద్దకు వచ్చి, దేవుడైన యెహోవా వారి యొద్దకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆయన కుమారుడైనటువంటి సమూయేల్ని, ప్రవక్త అయినటువంటి సమూయేల్ని ఆమెకు కుమారుడిగా దయచేశారనమాట. సో ఆ విధంగా మన దుఃఖం నుండి సంతోషం వస్తుంది. అండ్ ఆ సంతోషం కూడా చాలా గొప్పగా ఉండబోతుంది. ఎందుకంటే యేసుప్రభు వారే స్వయంగా మనకు సంతోషాన్ని ఇస్తున్నారు కాబట్టి. సో ఇప్పుడు మీరు దుఃఖంలో ఉన్నట్లయితే ఏంటంటే హన్నా వలె యేసుప్రభు వారి యొద్దకు ఆ దుఃఖాన్ని తీసుకువెళ్ళండి. ఆయన ఖచ్చితంగా ఆ సంతోషాన్ని చాలా గొప్పగా కూడా చేయగలుగుతారనమాట. సో ప్రవక్త అయినటువంటి సమూయేలు ఇప్పుడు మనకు తెలుసు. సో ఆయన చేసిన కార్యాలు అవి ఇప్పటికీ మనం చూస్తున్నాము. అలాగా ఉండాలి అనే విధంగా కూడా యేసుప్రభు వారు కొన్ని కార్యాలు చూపించారు. సో అంతటి గొప్ప ప్రవక్తను యేసుప్రభు వారు అక్కడ హన్నాకు దయచేశారనమాట. సో అదే విధంగా ఇక్కడ ఏంటంటే ఆయన మనకు దుఃఖాన్ని తీసివేసి బాధ 2వ మారు కూడా రాకుండా, సో నహూము గ్రంథం 1వ అధ్యాయంలో రాసిన విధంగా బాధ 2వ మారు రాకుండా దానిని బొత్తిగా నాశనం చేసి అండ్ వచ్చే సంతోషం కూడా చాలా గొప్పగా ఉంటుంది అని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మా దుఃఖము నిశ్చయంగా సంతోషంగా మారుతుంది అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో, ఎవరెవరైతే చాలా దుఃఖంతో, వేదనతో, బాధతో నిండి ఉన్నారో, ఇప్పుడే వారి దుఃఖాన్ని అంతా తీసివేసి సంతోషంగా మార్చండి. నిశ్చయంగా సంతోషంగా మార్చి మీరు చెప్పిన విధంగా ఎలాగైతే మీరు ఊరికే సంతోషం ఇవ్వడమే కాకుండా ఆ సంతోషం కూడా చాలా గొప్పగా ఉంటుంది అనే విధంగా మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. ఆ విధంగా గొప్ప సంతోషాన్ని దయచేసి ఆ బాధ కానీ, దుఃఖం కానీ, వేదన కానీ మరెన్నడూ రాకుండా, దానిని 2వ మారు రాకుండా బొత్తిగా దానిని నాశనం చేయండి, నివారణ చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.